నమస్తే, వెల్కమ్ టు న్యూస్ టీవీ 99. ముందుగా హెడ్లైన్స్. హెల్మెట్ ధరించి రోడ్డు భద్రత నియమాలు పాటించండి. విద్యార్థుల భావోద్వేగ పోస్ట్ కార్డు లేఖలతో రోడ్డు భద్రత ప్రమాణాలు. రైసింగ్ రామగుండంగా పేరు తీసుకువచ్చేందుకు మేము సైతం అంటూ ప్రతి ఒక్క పౌరుడు కదిలి రావాలి. రామగుండం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ పిలుపు. ఏప్రిల్ 17, 18 తేదీల్లో వరంగల్లో డిహెచ్పిఎస్ రాష్ట్ర 2వ మహాసభలను జయప్రదం చేయండి. కానీలో వాల్ పోస్టర్స్ ను విడుదల చేసిన రాష్ట్ర ఉపాధ్యక్షులు కందుకూరి రాజారత్నం. ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జోన్ గోదావరి కని 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గోదావరి కని 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా ప్రమాదాల నివారణ కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల భద్రతను పరిరక్షించడం, రోడ్డు ప్రమాదాలను తగ్గించడం లక్ష్యంగా పాఠశాలలు, కాలనీలు, ప్రధాన చౌరస్తా, రహదారుల వద్ద పలు పాఠశాలల రోడ్డు భద్రతపై విద్యార్థులు, పోలీస్ సిబ్బంది మానవహారాలు ఏర్పాటు చేసి రోడ్డు భద్రతపై విద్యార్థుల్లో ప్రజల్లో చైతన్యం కల్పిస్తూ అవగాహన సమావేశాలు నిర్వహించి ట్రాఫిక్ నిబంధనల ప్రాముఖ్యతను వివరించారు. హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్ వినియోగం, సురక్షితంగా రోడ్డు దాటే విధానం వంటి అంశాలను విద్యార్థులకు ప్రాక్టికల్ గా వివరించి అవగాహన కల్పించారు. ప్రగతి ప్రణాళిక ప్రోగ్రాంలో కార్యక్రమం రవాణా శాఖ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ అలా ట్రాఫిక్ సిబ్బందితో ఈరోజు గాంధీ చౌక్లో పిల్లలతో మానవహారం నిర్వహించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలలోకి అవగాహన, రోడ్డు భద్రత నియమాలు ఎలా పాటించాలి, ఏం చేయాలి, మోటార్ సైకిల్ వాళ్ళు హెల్మెట్ తప్పకుండా ధరించాలని, 4 వీలర్స్ కంపల్సరీ హెల్మెట్ పెట్టుకోవాలని, ఆటోలలో అత్యంత ప్యాసింజర్లను మరియు డ్రైవర్ పక్కన అటు ఇటు ప్యాసింజర్లను కూర్చోబెట్టకోకుండా ఇటువంటి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఈరోజు చిన్న కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు అరైవల్ అలయన్స్ ప్రోగ్రాంలో భాగంగా మన గోదావరి కని మెయిన్ చౌరస్తా గాంధీ చౌక్లో పిల్లలతో ఒక అవగాహన కార్యక్రమం మానవహారం నిర్వహించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ప్రతి వాహనదారుడు కూడా ట్రాఫిక్ నియమాలు పాటించాలి, ఇతరులకు ఇబ్బంది కలగకుండా ప్రయాణం చేయాలి, ఎటువంటి ప్రమాదాలకు గురి కాకుండా సురక్షితంగా ఇంటికి చేరాలి. అది అవగాహన కలిగి ఉంటే మాత్రమే సాధ్యమవుతుంది అన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ప్రోగ్రాంను పోలీస్ శాఖ, అదేవిధంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించడం జరిగింది. దీన్ని మన గోదావరి కని పట్టణ ప్రజలందరూ కూడా గమనించాలి. అవగాహన కల్పిస్తున్నప్పుడు ఖచ్చితంగా మీరు దాన్ని పాటిస్తూ, ముఖ్యంగా 2 వీలర్ వాళ్ళైతే హెల్మెట్ తప్పకుండా ధరించాలి. 4 వీలర్ నడుపుతున్నప్పుడు ఖచ్చితంగా సీట్ బెల్ట్ ధరించడం, పక్కన కూర్చున్న వ్యక్తి కూడా సీట్ బెల్ట్ ధరించి నడపాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఆటో నడుపుతున్నప్పుడు ఖచ్చితంగా చాలామంది ఈ డ్రైవర్కు రైట్ సైడ్ కూర్చోబెట్టుకొని నడుపుతూ ఉన్నారు. ఎట్టి పరిస్థితిలో ముందు డ్రైవర్ ఒక్కడే కూర్చోవాలి, ఎటువంటి ప్యాసింజర్స్ను కూర్చోబెట్టుకోకుండా నడపాలని విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ అవగాహన కల్పిస్తున్నాం. తర్వాత దీనిపైన ఖచ్చితంగా చట్ట ప్రకారం అవగాహన కల్పించిన తర్వాత ఎవరైనా రూల్స్ అతిక్రమించినట్టయితే వారిపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాము. అందరికీ ధన్యవాదాలు. పోలీస్ మరియు ఎంబీఐ అందరి పక్షన అవగాహన సదస్సు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి తెలుసు హెల్మెట్ లేకుండా యాక్సిడెంట్ జరుగుతుంది. యాక్సిడెంట్ అనేది నాకు చెప్పి రాదు. కానీ ఇక్కడ లోకల్లో ఏంటంటే ఒకటి చాలామంది ఏమంటారంటే లోకల్ మేము ఇక్కడికే పోతున్నామంటారు, మనకు యాక్సిడెంట్ అనేది చెప్పి రాదు. దయచేసి ప్రతి ఒక్క వాహనదారుడు హెల్మెట్ ధరించి ఇంట్లో నుండి బయటికి రావాలి. అలాగే సీట్ బెల్ట్ పెట్టుకున్న తర్వాతనే కీ ఆన్ చేయాలి. పిల్లలకు ఇప్పుడు సమ్మర్ కాబట్టి పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లో బండ్లు ఇవ్వకూడదు. సెల్ ఫోన్స్ నడుపుతున్నారు చాలామంది. సో మేము ఎన్ని చర్యలు తీసుకున్నా కూడా ఒకటే ఉద్దేశం, దానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే మీరు సురక్షితంగా ఇంటి నుండి బయటికి ఎలా వస్తారో ఒక సురక్షితంగా ఇంటికి చేరుకోవాలన్న ఉద్దేశంతో ఇటు ప్రభుత్వము, ఇటు పొలిటికల్, పోలీసు ప్రతి ఒక్క శాఖ వాళ్ళు చేస్తున్నారు. బట్ అది ఒకటి గమనించి మీరు ఇంట్లో బయటికి వెళ్ళేటప్పుడు కంపల్సరీ హెల్మెట్ ధరించే బయటికి రావాలి. మేము ఇక్కడ హెల్మెట్ లేని బండ్లను ప్రతి ఒక్క దాన్ని ఆపుతున్నాము. ఫైన్ ఇంపోజ్ చేయడం లేదు. ఇంటికి వెళ్ళి హెల్మెట్ తెచ్చుకున్న తర్వాతనే కంపల్సరీ ఇస్తాము. ఈ రోజు నుండి గోదావరి కని కావచ్చు, ఇంకా ఎక్కడి నుండి ఎవరైనా వచ్చినా కూడా కంపల్సరీ హెల్మెట్ లేని బండ్లు తీయవద్దని కోరుతున్నాము. మనకు డిస్టెన్స్తో కాదు,
మీ రక్షణ మాకు ముఖ్యము. అలాగే మీ ఫ్యామిలీ గురించి మీరు రావాల్సింది ఎట్టి పరిస్థితుల్లో అయినా కూడా కీ ఆన్ చేసే ముందు హెల్మెట్ ధరించి కీ ఆన్ చేసుకుని ఇంట్లో సేఫ్గా రావాలి, అలాగే ఇంటికి సేఫ్గా పోవాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. రైజింగ్ రామగుండంగా పేరు తీసుకువచ్చేందుకు మేము సైతం అంటూ ప్రతి ఒక్క పౌరుడు కదిలి రావాలని రామగుండం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ పిలుపునిచ్చారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 9వ డివిజన్లో రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామితో కలిసి బుధవారం వార్డు సందర్శనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగర మేయర్ మహంకాళి స్వామి, స్థానిక ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్, మకాన్ సింగ్ మాట్లాడుతూ రామగుండం నగరాన్ని ఒక స్వచ్ఛమైన అద్భుత నగరంగా తీర్చిదిద్దడం పౌరుల భాగస్వామ్యంతోనే సాధ్యమవుతుందని అన్నారు. నగరంలోని నాలాల పూడికతీత ఒక దశాబ్ద కాలంగా చేపట్టడం జరగలేదని అన్నారు. ప్రస్తుతం రామగుండం నగరపాలక సంస్థకు సమర్థత, అనుభవం కలిగిన పాలక వర్గం ఏర్పడిన క్రమంలో శానిటేషన్ తో పాటు అన్ని సమస్యలు తీరిపోతాయని తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికల భాగంగా రామగుండం నియోజకవర్గంలో అదే మాదిరి రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు వాడన కార్యక్రమాలు నిర్వహిస్తాము. ఈరోజు 9వ డివిజన్లో యుగంధర్ కార్పొరేటర్గా, మా నాయకుడు మొదటి పౌరుడు మహంకాళి స్వామి, మేయర్, డిప్యూటీ మేయర్ అందరు కలిసి స్థానిక ప్రజలతో మీడియా మిత్రులతో చూస్తూ ఉన్నారు. గత ఒక దశాబ్ద కాలం నుంచి ఈ కాలువను శుద్ధి చేయలేదు, దాంట్లో ఉన్నటువంటి సిల్ట్ తీయలేదు. ఈ ప్రాంతాల్లో కాలువ మీద నివాసం ఉన్నటువంటి వారందరూ కూడా అనేక ఇబ్బందులకు గురవుతున్న తరుణంలో ఈరోజు దాన్ని శుద్ధి చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. దాన్ని పూర్తిగా కొత్త తరహాలో కట్టాలనే ఒక ఆలోచన కూడా ఆ ప్రణాళికలు సిద్ధం చేస్తూ అధికారులతో మాట్లాడి దానికి సంబంధించి పూర్తి డీటెయిల్గా ఒక రిపోర్ట్ తీసుకుంటా ఉన్నాం. త్వరలో కార్యాచరణ మొదలుపెడతాం. రామగుండం నియోజకవర్గం ఒక అద్భుతమైన నగరంగా చేసే దిశగా ఈరోజు ప్రభుత్వ సహకారంతో విస్తృతంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈరోజు పాలకులు వచ్చినారు, యువ కార్పొరేటర్లు, యువకుడైనటువంటి మేయరు, సీనియారిటీ ఉన్నటువంటి డిప్యూటీ మేయర్ అందరూ కలిసి సమిష్టిగా ప్రజలను మమేకపరిచి మీరందరూ కూడా మాతో పాటు రావాలి, మనం అందరం మన ఇల్లును ఏ రకంగా అయితే శుభ్రంగా పెట్టుకుంటామో అదే మాదిరిగా మన వాడను, మన నగరాన్ని చెత్త చెదారం లేకుండా, బుడద ఇలాంటి లేకుండా నగర స్వచ్ఛ రామగుండంగా, రైజింగ్ రామగుండంగా అద్భుతంగా చేసుకుందామని ఒక సంకల్పంతో ముందుకు పోతాము. నాకు పూర్తి విశ్వాసం ఉంది. గత 50 సంవత్సరాలు నిర్లక్ష్యానికి గురైన మన ప్రాంతాన్ని మనమే తీర్చిదిద్దుకుందాం, ఒక అద్భుతమైన నగరంగా మార్చుకుందాం, అద్భుతమైన వాడలుగా శుభ్రంగా ఇతర ప్రాంతాలకి ఆదర్శంగా ఉండే విధంగా ముందుకు పోయే దిశగా మన ప్రాంతానికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఊరంటే రామగుండం మాదిరి ఉండాలి అనే ఆలోచనను తీసుకొచ్చే విధంగా చేసుకుందాం. ఇది ఒక ప్రభుత్వంతో కాదు, మనం అందరం కలిస్తే, ప్రతి ఇంటి యజమాని కలిస్తే, ప్రతి కుటుంబం తోడైతే, బాధ్యత కలిగిన ప్రతి పౌరుడు ఈ ప్రాంతంలో నివసించే వారు సహకరిస్తే, మేము సైతం అని ముందుకొస్తే ఖచ్చితంగా అద్భుతమైన అందమైన మంచి ప్రకృతితో చెత్త చెదారం లేకుండా, డ్రైనేజ్ వ్యవస్థ పాడు కాకుండా ప్రతి ఒక్క అంశంలో అద్భుతంగా ముందుంటామని సగర్వంగా మీ అందరు తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా దీని భాగస్వాములు కావాలి. ఈరోజు సోదరుడు యుగంధర్ గారి డివిజన్లో గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు ముఖ్య అతిథి హాజరై రామగుండం మొత్తాన్ని కూడా ఒక స్వచ్ఛ రామగుండం చేయాలి, తెలంగాణలోనే రామగుండంకు ఒక మంచి స్థానం ఉండాలనే ఆలోచనతోటి ఈరోజు ముందుకెళ్తా ఉన్నాం. మీరు అందరూ చూస్తూ ఉన్నారు, గత 10 సంవత్సరాల నుంచి ఈ డివిజన్కు ఒక ఎమ్మెల్యే గారు కానీ, ఒక కార్పొరేటర్ కానీ, మేయర్ కానీ వచ్చిన సందర్భం లేదని చెప్పేసి ఈరోజు ప్రజలందరూ చెప్తా ఉన్నారు. ఈరోజు మీరు వీడియోలు కూడా తీసిండ్రు, ఒక్కొక్క డ్రైన్లో దాదాపుగా 10 ఏళ్ల నుంచి మొత్తం చెత్త చెదారం ప్లాస్టిక్ అంతా పేరుకపోయి కనీసం అక్కడ మనుషులు కూడా నివసించే పరిస్థితి లేదు. ఆ పరిస్థితుల నుంచి ప్రజలకు అందరికీ విముక్తి కల్పించాలనే ఒక సంకల్పంతో ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు 2 సంవత్సరాల నుంచి నిత్యం కూడా
ఎప్పుడు కూడా స్వచ్ఛ రామగుండం చేయాలి, రామగుండాన్ని క్లీన్ రామగుండం చేయాలి, శానిటేషన్లో రామగుండం పూర్తిగా వెనుకబడి ఉన్నదని ఎప్పటికప్పుడు మమ్మల్ని మేల్కొల్పుతూ రోజు ఉదయంలోనే లేచి ఖచ్చితంగా కార్పొరేటర్లు, మేయరు, డిప్యూటీ మేయర్ అందరూ కూడా అధికారులను తీసుకొని వెళ్ళి ప్రతి డివిజన్లో ఉన్న చెత్త చెదారం తీసేసి రామగుండాన్ని ఒక అద్భుత నగరంగా తీర్చిదిద్దాల్సిందని రోజు ఉదయమే ఫోన్లు చేసి ప్రతి ఒక్క కార్పొరేటర్ను మేల్కొల్పి గౌరవ ఎమ్మెల్యే గారు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. దానిలో భాగంగా వారి సూచన మేరకు ఈరోజు ప్రతి డివిజన్ కూడా వర్షాకాలం వచ్చేలోపు మీరు అందరూ చూస్తూ ఉన్నారు డ్రైన్లన్నీ కూడా వర్షాకాలం వచ్చిందంటే ఇళ్లకు నీళ్ళు వచ్చేస్తూ ఉన్నాయి. ముందస్తు ప్రణాళికలో భాగంగా ఈరోజు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం కూడా రావడం జరిగింది. దాన్ని అనుసరించి ఈరోజు ఎక్కడ కూడా వర్షం వచ్చినా, ఎంత తుఫాన్ వచ్చినా కూడా ఏ ఇంట్లకు ఒక వర్షపు చుక్క నీరు కూడా రావద్దని ఏదైతే గౌరవ ఎమ్మెల్యే గారు సూచన చేసిందో దాని ప్రకారం ముందుకెళ్తా ఉన్నాం. తప్పకుండా స్వచ్ఛ రామగుండం చేస్తాం. ప్రజలందరినీ కూడా దండం పెట్టి ఒకటే కోరుతా ఉన్నాం, చెత్త తీసుకొచ్చి కాలువలలో వేయకండి, దయచేసి రోడ్ల మీద వేయకండి. మీకు ఏదైతే మీ డివిజన్లకు ట్రాలీ వస్తుందో ఆ ట్రాలీ కానీ ట్రాక్టర్ కానీ ఇవ్వండి. మీ ఇల్లు ఎంత శుభ్రంగా ఉంచుకుంటారో మన డివిజన్ కూడా అంతే శుభ్రంగా ఉంచుకుంటే ఎలాంటి రోగాలు అవి రాకుండా ఇబ్బందులు పడకుండా ఉంటాం. కనుక దయచేసి ప్రజలందరూ కూడా స్వచ్ఛ రామగుండంలో పాల్గొనండి. రామగుండం అందమైన నగరాన్ని నిర్మిస్తా ఉన్నారు గౌరవ ఎమ్మెల్యే గారు. ఆ నిర్మాణంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ధన్యవాదాలు. సిపిఐ అనుబంధ ప్రజా సంఘమైన దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర 2వ మహాసభలు ఈ నెల 17, 18న వరంగల్లో జరుగుతాయని, ఇటు మహాసభలను విజయవంతం చేయాలని దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు కందుకూరి రాజారత్నం కోరారు. బుధవారం గోదావరికని భాస్కరరావు భవన్ లో ఆయన దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర మహాసభల గోడ పత్రికలను విడుదల చేసిన అనంతరం మాట్లాడుతూ ఈ నెలలో 17 మరియు 18 తేదీలలో వరంగల్లో జరిగే రాష్ట్ర మహాసభల్లో మొదటి మహాసభ నుండి 2వ మహాసభ వరకు చేసిన కార్యక్రమాలను చర్చించి రాబోయే కాలానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు పోరాట కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు. 17, 18 తారీఖు నాడు దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర మహాసభలు వరంగల్లో జరగబోతా ఉన్నాయి. మరి ఆ మహాసభలకు గోదావరి కని నుండి కూడా అధిక సంఖ్యలో తరలి రావాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ యొక్క మహాసభలు 1వ మహాసభ హైదరాబాద్లో జరిగింది, 2వ మహాసభ వరంగల్లో జరగబోతా ఉంది. ఈ 1వ మహాసభ కాంచెల్లి 2వ మహాసభ కనుక చేసిన కార్యక్రమాల వివరాలు, అదేవిధంగా పోరాట కార్యక్రమాలు చేయడానికి ఈ మహాసభలు దోహదపడతాయి. అదేవిధంగా పని చేసిన వాళ్ళను పని చేసుకొని కొత్త వాళ్ళను కూడా రిక్రూట్మెంట్ నాయకత్వ లక్షణాలు ఉన్న వాళ్ళని తీసుకోవడం అనేది కూడా జరుగుతుంది అనేది ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం వచ్చి 3 సార్లు కూడా వచ్చిన తర్వాత అసలు ఏమన్నా మార్పులు ఉన్నాయంటే ఏం మార్పులు లేకుండా ఇవాళ దళితులకు అసలు ఎక్కడ పడినా అక్కడ అత్యాచారాలు, అన్యాయం జరుగుతూ ఉంది. ఎక్కడ కూడా న్యాయం జరిగిన పరిస్థితి కనబడలేదు. ఇవాళ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల మీద కూడా అఘాయిత్యాలు, అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి తప్ప ఎక్కడ కూడా ఇవాళ ఈ కేంద్ర ప్రభుత్వం కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ దళితులకు, ఎస్సీలకు, బీసీలకు అసలు బీసీల వాట ఇవ్వడం లేదు, ఎస్సీల వాట ఇవ్వడం లేదు. దళిత ఇంతకుముందు ఏ సబ్ ప్లాన్ ఉండేది, ఆ సబ్ ప్లాన్ కూడా ఎప్పుడైతే తెలంగాణ ప్రభుత్వం వచ్చిందో, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సబ్ ప్లాన్ కూడా ఎత్తేసింది. ఇప్పటి వరకు ఆ సబ్ ప్లాన్ కూడా మంజూరు చేయడం లేదు. కేసీఆర్ ప్రభుత్వంలో దళితులకు దళిత బంధు ఇస్తున్నారు, అసలు దళిత బంధు ఇచ్చిన దాఖలే లేదు. అదేవిధంగా 3 ఎకరాల భూమి అన్నారు, అసలు 3 ఎకరాల భూమి కాదు కదా, 3 గుంటలు కూడా ఇచ్చిన దాఖలే లేదు. ఇట్లా ప్రతిదీ కూడా దళితులను, ఎస్సీలను, ఎస్టీలను, బీసీలను వాడుకొని ఈ యొక్క రాజ్యాంగం వచ్చే వరకే వాళ్ళు ప్రయత్నం చేసుకొని అందరినీ వాడుకుంటున్నారే తప్ప ఎక్కడ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు న్యాయం జరిగిన దాఖలాలు లేదనేది ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. దీన్ని రేపు మహాసభలలో చర్చించి రాబోయే ఈ కేంద్ర ప్రభుత్వం మీద, రాష్ట్ర ప్రభుత్వం మీద పోరాట కార్యక్రమాలు తీసుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది అనేది తెలియజేసుకుంటా ఉన్నాం. కనుక రేపు 17 తారీఖు భాగ్యనగర్కు చెలో వరంగల్ అనే కార్యక్రమం తీసుకొని ఈ యొక్క మహాసభను జయప్రదం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగానే ఈరోజు ఈ యొక్క గోడ పత్రికను విడుదల చేయడం జరుగుతుంది భాస్కరరావు భవన్లో, RG1లో. కనుక ఈ యొక్క కార్యక్రమాన్ని మరి ప్రజలు ఆలోచించి ఆదరించి ఎస్టీ, బీసీ, మైనార్టీ దళితులందరూ కూడా ఏకమై ఈ మన రాజ్యాన్ని
మనమే తీసుకొచ్చుకోవాలి, మనమే కాపాడుకోవడానికి అవసరం ఉన్నదనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాం. అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మండల కాంగ్రెస్ అధ్యక్షులు జలగం ప్రవీణ్ అన్నారు. పద్మనగర్ గ్రామంలో ఈరోజు 7 ఇందిరమ్మ గృహ ప్రవేశాలు చేయడం జరిగిందని తెలిపారు. సొంతంటి కల నిజం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ప్రవీణ్ వెల్లడించారు. పద్మనగర్ గ్రామంలో 17 ఇండ్లు మంజూరైతే 7 ఇండ్లను పూర్తి చేసుకుని గృహ ప్రవేశాలు చేయడం జరిగిందని తెలిపారు. అందుకు సహకరించిన అన్ని ప్రభుత్వ విభాగాల శాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు నేరెళ్ల నరసింగం గౌడ్, మండల ఎంపీడీఓ సర్పంచ్లు నిర్మల, లక్ష్మీరాజం, ఉప సర్పంచ్లు, నాయకులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు హాజరయ్యారు. 7 ఇండ్లు వచ్చినాయి, 7 ఇండ్లు పూర్తి చేసినాము. వాళ్ళకు ఇలా గృహప్రవేశం చేస్తున్నాము. ఇళ్ళకు ఇల్లు వాళ్ళ గురించి అందరం వచ్చి మేము వాళ్ళకి బట్టలు పెట్టి సీట్లు వంచి ఇవన్నీ కార్యక్రమాలు చేసినాము. అవి పద్మనాభ ఖర్చుల నుంచి మాకు బాగా తక్లీఫ్ అయింది. మా సెక్రటరీ సారు ఇంద్రానక వానానక చేసుకుంటా తిరిగి ఈ కష్టపడి ఇవన్నీ తయారు చేయించినాము. కానీ ఇంత కష్టపడ్డందుకు ఉండేటోళ్ళు సుఖం మంచిగా ఉండాలి, మనకి ఇంకా రావాలని కోరుకుంటున్నాము. పద్మనాభ బాగోలేదు అవన్నీ కట్టియాలని కోరుకుంటున్నా. వీళ్ళందరికీ నాకు ధన్యవాదాలు చెప్తున్నాను. రోజు పద్మనాభ విలేజ్లో నూతనంగా ఇందిరమ్మ గృహప్రవేశం కార్యక్రమానికి మరి హాజరైన ఎంపీడీఓ గారికి, ఎంపీఓ గారికి, సూపరింటెండెంట్ గారికి, మా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రవీణ్ గారికి, జిల్లా సేవాదళ ప్రెసిడెంట్ రాజు గారికి, పద్మనాభ సర్పంచ్ గారికి, మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న వార్డు మెంబర్లకు, ఈ పద్మనాభ ప్రజలందరికీ ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఎవరైతే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదైతే దాగా ఉండి ఇల్లు కట్టుకున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి వారికి 5 లక్షల రూపాయలు ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు కట్టేయడం జరుగుతుంది. మరి వారికే కాకుండా ఇంకా రానున్నటువంటి ఇంకా లేనటువంటి వారికి కూడా రాష్ట్ర ప్రభుత్వం వేయడానికి సిద్ధంగా ఉందని తెలియజేస్తూ, మరి ఎవ్వరు కూడా ఇంకా నాకు రాలేదు అది కంగారు పడకుండా మరి పెద్దలు ఇక్కడ ఎంపీడీఓ గారు ఉన్నారు, సూపరింటెండెంట్ గారు ఉన్నారు, ఎంపీఓ గారు ఉన్నారు, మా మండల ప్రెసిడెంట్ గారు ఉన్నారు, ముఖ్యంగా సర్పంచ్ గారు ఉన్నారు. ఎవరు రానటువంటి వారు కూడా సర్పంచ్ దృష్టికి తీసుకున్నట్టయితే అందరికి ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేస్తూ, మరి ఇటువంటి కార్యక్రమాలు ఇంకా బాగా చాలా చేసుకోవాలని కోరుతున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదైతే ప్రజాపాలన అందిస్తున్నదో ఆ ప్రజాపాలనలో భాగంగా ఇందిరమ్మ ఇల్లు ఇస్తూ నిజమైన లబ్ధిదారులను గుర్తించి, అర్హులను గుర్తించి వారికి నిరుపేదైన వారికి 5 లక్షల రూపాయలు ఇస్తూ వారికి నివాసయోగ్యమైన ఇళ్లను కట్టివ్వడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు తంగలపల్లి మండలం పద్మనాభ గ్రామంలో సుమారు ఇక్కడ 15 ఇండ్లు మంజూరైతే ఆ మంజూరైన దాంట్లో ఈరోజు 7 గృహాలను గౌరవ స్థానిక సర్పంచ్ మోరా నిర్మల గారి ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. అంటే నిజమైన ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ విధంగా సంబరాల మధ్యలో జరుగుతుందనడానికి ఈరోజు జరిగిన కార్యక్రమమే నిదర్శనం. ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి మండల అధికారులు ఎంపీడీఓ గారు, అలాగే సూపరింటెండెంట్ గారు, ఎంపీఓ గారు, గ్రామ సెక్రటరీ గారు, ముఖ్యంగా హౌసింగ్ డిపార్ట్మెంట్ ఏఏ అబ్దుల్ హమీద్ సార్ గారు వాళ్ళకి ఎంతో కృషి ఉంది. ఆ కృషి వల్ల ఈరోజు ఈ ప్రాంతంలో గృహాలు తొందరగా పురుడు పోసుకొని ఈరోజు అందరూ గృహప్రవేశం చేసుకున్నారు. వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా మండల ప్రజల తరఫున. అలాగే ఏదైతే పద్మనాభ గ్రామంలో ముందు అభివృద్ధి ప్రజలను నడవాలన్నా అందరూ కలిసికట్టుగా ముందుకు వచ్చి గ్రామాన్ని డెవలప్ చేసుకోవాలి. ఇంకా నిజమైన అభివృద్ధిదారులను గ్రామ సభ ద్వారా గుర్తించి వారికి కూడా ఇందిరమ్మ ఇల్లు మంజూరయ్యే విధంగా మా తరఫున కూడా మేము కృషి చేస్తామని చెప్పి సందర్భంగా సర్పంచ్ గారికి తెలియజేయడం జరుగుతూ ఉంది. అలాగే సీసీ రోడ్లు కావచ్చు, డ్రైనేజీలు కావచ్చు, వాటికి సంబంధించిన ఏదైనా ఎస్టిమేషన్ తీసుకుని ఇస్తే మండల పరిషత్ నుండి కావచ్చు, లేకపోతే జిల్లా పరిషత్ నిధుల నుండి కావచ్చు వారికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇటు విషయాన్ని నియోజకవర్గ ఇన్ఛార్జి కేకే రెడ్డి గారి దృష్టికి, అలాగే ప్రభుత్వ ఆది శ్రీనివాస్ గారి దృష్టికి తీసుకువెళ్లి ఈ గ్రామాభివృద్ధికి తోడ్పడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఏదైతే ఈ రోజు పద్మనాభ గ్రామంలో నూతనంగా గృహప్రవేశాలు చేసారో వాళ్ళందరి లబ్ధిదారులందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. జై హింద్. స్థానిక గంగానగర్ లారీ యాజమాన్య సంక్షేమ సంఘం కార్యాలయంలో లారీ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి సమావేశం నిర్వహించారు. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి సమస్యలో కూడా భాగస్వామ్యమైన మా ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారికి మినిస్టర్ శ్రీధర్ బాబు ప్రత్యేక కృతజ్ఞతలు. ఎందుకంటే ధాన్యం పంట రాగానే మాకు గుర్తుకు వచ్చేది మా ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్. మినిస్టర్ శ్రీధర్ బాబు మా సంఘం పనులు 3 మండలాలకు సంబంధించి రామగుండం, అంతర్గాం, పాలకుర్తి, రామగుండం మా ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్, రామగిరి, కమాన్పూర్ మండలాలు మంత్రివర్యులు శ్రీధర్ బాబు వస్తుంది.
ఆగి మా లారీ యజమానులకు అండదండలుగా ఉండి ప్రభుత్వం కూడా మమ్మల్ని గుర్తించినందుకు ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజాప్రభుత్వం మా ప్రజాప్రభుత్వానికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా లారీ యజమానులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ అలాగే తెలంగాణ రాష్ట్ర సంఘం ఏదైతే ఉందో 12/11కు సంబంధించిన అసోసియేషన్ వారు ఆ అఖిలపక్ష జేఏసీ మీటింగ్ పెట్టి వ్యాన్ అసోసియేషన్ వాళ్ళు అలాగే ట్రావెల్స్ అసోసియేషన్ వాళ్ళు బస్సు అసోసియేషన్ వాళ్ళు అఖిలపక్ష జేఏసీగా ఏర్పడి నిరసనలు తెలియజేసి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఇలా ప్రభుత్వం వినే విధంగా మాట్లాడినందుకు ప్రత్యేకంగా లారీ యజమానులకు వ్యాన్ అసోసియేషన్ వాళ్ళకు ట్రావెల్ అసోసియేషన్ వాళ్ళకు బస్సు అసోసియేషన్ వాళ్ళకు కూడా ప్రత్యేకంగా మా రామగుండం సంఘం నుంచి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నా. ఇట్లనే ఏ సమస్య వచ్చినా కానీ టోటల్ అన్ని సంఘాలు ఏకమై మన బాధను చెప్పుకొని మన సమస్యల పరిష్కార దిశగా చేసుకునే విధంగా పోవాలని చెప్పి ప్రతి సంఘం కూడా ఆలోచించాలా. లీడర్ అంటే ఏంటిది, మనకు సంఘానికి ఎవరు అవసరం అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి లీడర్ అంటే సంఘాన్ని యూజ్ చేసుకునే లీడర్ కాదు, సంఘానికి అవసరమయ్యే లీడర్ను మనం ఎన్నుకోవాలి. కానీ సంఘం పేరు చెప్పుకొని ఏదో కాయలు అమ్ముకునే లీడర్లు మనకు వద్దు. దయచేసి లారీ యజమానులు గమనించాలి, సంఘాలు కూడా గమనించాలి. పేరు చెట్టు కొంది పేరు ఒకటి చెప్పుకొని చేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. దయచేసి అందుగురించే మాకు లారీ యజమానులకు మాత్రం ఇప్పుడు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వచ్చినాక లారీ యజమానులకు మాత్రం 100% న్యాయం జరుగుతూ ఉంది. ఈ న్యాయం ఇదే విధంగా కొనసాగాలని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నా. అట్లనే తెలంగాణ లారీ యజమానుల సంఘానికి, వ్యాన్ అసోసియేషన్ వాళ్లకు, ట్రావెల్ అసోసియేషన్ వాళ్లకు, గోపాల్ రెడ్డి అన్న బస్ అసోసియేషన్ వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై లారీ యజమానుల ఐక్యత వర్గం. సికింద్రాబాద్ నుండి రామగుండం స్టేషన్ కు వచ్చిన డివిజనల్ కమర్షియల్ మేనేజర్ చరణ్ ని కలిసి రామగుండంలో పలు రైళ్లు నిలుపుదల మరియు బలాషా నుండి కాజీపేట్ వెళ్తున్న ఎక్స్ప్రెస్ రైలు ప్రయాణ వేళ్లు మార్చాలని, నవజీవన్ స్వర్ణ జయంతి గరీబ్ రథ్ చెన్నై జోధాపూర్ ఎక్స్ప్రెస్ లను నిలుపుదల చేయాలని డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కి మెమరాండం ఇచ్చిన అను మాసా శ్రీనివాస్ జీన్స్ డిఆర్యుసిసి మెంబర్. ఈ కార్యక్రమంలో పి కనకరాజ్, సురతార, దండుగుల రచిత, ఈ లక్ష్మణ్, ఆటో యూనియన్ ప్రెసిడెంట్ రహీం, రాజేష్, ఫిరోజ్ పాల్గొన్నారు. ఇవన్నీ మంచి రోజులు ఉన్నట్టున్నాయి కదా. మంచి రోజుల్లో కూడా లేవు సార్. ఒక నవజీవన్ ఒకటి మంచి కాదు సార్. తప్పకుండా కావాలి సార్. ప్యాసింజర్ అయితే కంపల్సరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఫుట్బాల్ కూడా ఎక్కువ ఉన్నాయి. అమృత్ భారత్ కూడా అయింది కదా. అవును సార్. అని సార్ మళ్ళీ మీటింగ్లో కూడా కలుస్తారు. గత వారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ఆర్టిజన్ కార్మికులు చేస్తున్న న్యాయపరమైన సమస్యలు పరిష్కరించాలని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు వ్యాళ్ల హరీష్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు రామగుండం మండలం మల్యాలపల్లి విద్యుత్ సబ్స్టేషన్ సమీపంలో విద్యుత్ ఆర్టిజన్స్ కార్మికులు చేస్తున్న నిరవధిక సమ్మెలో ఆయన పాల్గొని మద్దతు పలికారు. బీఆర్ఎస్ పార్టీ తరపున సంపూర్ణ మద్దతిస్తున్నట్లు ఆర్టిజన్స్ కు ప్రకటించారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టిజన్ కార్మికుల చిన్న చిన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గతంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వంలో వీరి సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. ప్రస్తుతం 2.5 ఏళ్ల నుంచి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న బట్టి విక్రమార్క పరిష్కరించాలని డిమాండ్ చేశారు. విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నారు డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి గారు కూడా వారు చేసినటువంటి పాదయాత్రలో భాగంగా వీళ్ళందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తాం, ఫుల్ టైం ఎంప్లాయీస్గా తీసుకుంటామని చెప్పేసి హామీనిచ్చి 2.5 ఏళ్లు కావస్తుంది. ఇప్పటికి కూడా ఈ ప్రధానమైనటువంటి ఒకే ఒక హామీ నెరవేర్చకపోవడానికి గల కారణం ఏందో మరి వీళ్ళకి చెప్పకుండా న్యాయబద్ధంగా వీళ్ళు చేస్తున్నటువంటి సమ్మెని అన్యాయంగా అణిచివేయాలన్న ఒక ధోరణితో వీళ్ళకి వాట్సాప్ మెసేజెస్ పెట్టి బెదిరించడము, మీ ఉద్యోగాలు పోతాయి, మీ ప్లేస్లో కొత్త వాళ్ళని తీసుకుంటాము, మీకు హెల్త్ బెనిఫిట్స్ లేకుండా డిపెండెంట్స్ మెడికల్ బెనిఫిట్స్ లేకుండా చేస్తాము అని రకరకాల బెదిరింపులకు గురి చేస్తూ వీళ్ళని టార్చర్ పెడుతున్నటువంటి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. వీళ్ళని మా నాయకులు, అగ్రనాయకులు హరీష్ రావు గారు సిద్దిపేటలో వీళ్ళ శిబిరాన్ని సందర్శించి ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రానున్న రోజుల్లో కేసీఆర్ గారు వీళ్ళు చేయకపోతే ఖచ్చితంగా వీళ్ళ మెడల్ వంచే ప్రయత్నం ఏం చేస్తాం. కానీ వీళ్ళు దున్నపోతు మీద వాన కురిసినట్టు వీళ్ళలో చెల్లడం లేదు. కాబట్టి రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ఒక కార్యాచరణ తీసుకొని
ప్రతి ఒక్క నియోజకవర్గంలో వీళ్ళు ఇప్పుడు ఎందరైతే మిగిలినరో వీళ్ళు 19,500 ఎంప్లాయీస్ మిగిలినరు. 4,000 ఎంప్లాయీస్లో కొందరు రిటైర్ అయినరు, మరికొందరు స్వచ్ఛందంగా ఈ జాబ్ వదులుకున్నారు, వాళ్ళతో అవ్వట్లేదని. దాదాపు సోదరులు ఇందాక చెప్పినట్టు 90% మంది మరి దీంట్లో ప్రమాదవశాత్తు అకాల మరణం చెందింది. అంటే వీళ్ళ జాబు ఎంత డేంజరస్ కండిషన్స్ మధ్యలో వీళ్ళు మరి విధులు నిర్వహిస్తున్నారో ఇలా ప్రభుత్వానికి తెలియంది కాదు. తెలిసి కూడా అహంకారంతో పొగరుతో అసలు ఆర్టిజన్ ఎంప్లాయీస్ అంటే ఎవరి రాష్ట్రంలో అని ఏకంగా విద్యుత్ శాఖ మంత్రి అనడం అనేది ఇంతకంటే దౌర్భాగ్యం, దుర్మార్గం ఇంకో విషయం ఉండదు. వీళ్ళందరూ కావాల్సిన ఒక్కటే ఒక కోరిక కోరుతున్నారు. మేజర్ ఏపీఎస్సీబీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిక్ బోర్డు రూల్స్ ప్రకారము వీళ్ళని కూడా రెగ్యులరైజ్ చేసుకొని ఒకే సంస్థలో రకరకాల రూల్స్ పెట్టకుండా మరి వీళ్ళని కూడా ఫుల్ టైం ఎంప్లాయీస్ లాగా ట్రీట్ చేస్తూ వాళ్ళకి ఇస్తున్నటువంటి బెనిఫిట్స్ కూడా వీళ్ళకి కూడా అందించేలాగా చేయాలని చెప్పేసి కోరుతున్నారు. అదేం పెద్ద గొంతమ్మ కోరిక కాదు. రేవంత్ రెడ్డి గారు, భట్టి గారు అట్లాగే 8వ రోజు ఇక్కడ దీక్ష కొనసాగిస్తున్నారు వీళ్ళు. నిన్ననే చూసినాం ఇడ ఈ రాష్ట్రంలో ప్రధాన మంత్రి అయినటువంటి శ్రీధర్ బాబు గారు, లక్ష్మణ్ కుమార్ గారు కుయ్యూ అనుకుంటా బుగ్గలేసుకొని ఇక్కడ సైరన్లు వేసుకొని తిరుగుతున్నారు. కానీ మరి ఇక్కడ ఎందుకు ఆగుతలేరు? ఇక్కడ ఒక టెంట్ కనిపిస్తలేదా? ఇక్కడ మా సోదరులు కనిపిస్తలేరా? నోట్ల కాడ జెండాలు కట్టుకొని బ్యానర్లు కట్టుకొని నిరసన చేస్తున్న వాళ్ళు కనబడతలేరా? అంటే వీళ్ళు ప్రతిపక్షంలో ఉంటేనే ప్రజల సమస్యలు తెలుసుకుంటారా? వీళ్ళు అధికారంలోకి రాగానే ప్రజలు మర్చిపోతారు, సమస్యలు మర్చిపోతారు. నేనేం చెప్తున్నామంటే ఫైనల్గా ఒకే ఒక విషయం, ఖచ్చితంగా వీళ్ళ న్యాయబద్ధమైనటువంటి సమస్యను పరిష్కరించాలి, వీళ్ళను రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. హెల్మెట్ ధరించి రోడ్డు భద్రత నియమాలు పాటించండి. విద్యార్థుల భావోద్వేగ పోస్ట్ కార్డు లేఖలతో రోడ్డు భద్రత ప్రమాణాలు. రైసింగ్ రామగుండంగా పేరు తీసుకువచ్చేందుకు మేము సైతం అంటూ ప్రతి ఒక్క పౌరుడు కదిలి రావాలి. రామగుండం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ పిలుపు. ఏప్రిల్ 17, 18 తేదీలో వరంగల్లో డిహెచ్పిఎస్ రాష్ట్ర 2వ మహాసభలను జయప్రదం చేయండి. కానీలో వాల్ పోస్టర్స్ ను విడుదల చేసిన రాష్ట్ర ఉపాధ్యక్షులు కందుకూరి రాజారత్నం. ఇదరస్ట్ బులెటిన్, మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.